brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. ముందుగా ఆ లైవ్ చూద్దాం. అధ్యక్ష, కృష్ణా నదీ జలాల విషయంలో ఇట్ ఈస్ సంథింగ్ అధ్యక్ష, నేను ఒక 5 నిమిషాలు క్లారిఫికేషన్ ఇస్తా, తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. కృష్ణా నదీ జలాలపై ఇట్ ఇస్ ఎ సబ్జెక్ట్ క్లోజ్ టు మై హార్ట్. నేను శాసనసభకి 6 సార్లు, పార్లమెంట్కి ఒకసారి ఎన్నికైంది కృష్ణా బేసిన్ నుంచి, కృష్ణా ఆయకట్టు నుంచి. మరి మేము ఆ కృతజ్ఞత ఉంటూ నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో అన్యాయం జరుగుతుంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలంటే మీరు పెట్టలేకపోయినారు. మేము ముఖ్యమంత్రి గారు, నేను, సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల మంత్రులు కలిసి ఆ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి ఎంత ఖర్చు అయినా సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకున్నా సరే తెలంగాణ ప్రభుత్వంతో పెట్టిస్తామని చెప్పి పని మొదలు పెట్టించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను.